రే గోపి, నేను భగవాన్ మాడుతున్నాను. ఏం లేదురా, జీవితంలో ఫస్ట్ టైం జీతం తీసుకున్నా, అందుకే ఫోన్ చేశా. పార్టీయా? అలాగలే, సాయంత్రం ఇరగ తీసేద్దాం. ఒక పుల్లేడురా, 2 పుల్స్ పట్టుకొస్తా. ఇదిగో రే, వచ్చేలోపు సోడాలో హైదరాబాద్ బిర్యానీలు రూమ్ లో తెచ్చిపెట్టు. సిగరెట్లు మర్చిపోద్దు, నీకు బీడీలు కూడా మర్చిపోకు. మ్యాటర్ అంతా చెప్పేశాను. ఏ ఎక్కువ మాట్లాడానా? నువ్వు మాట్లాడేది ఎక్కువ. అదే ఫస్ట్ టైం జీతం తీసుకున్న ఆనందంలో అలా. ఒరే దివ్యాని పార్టీకి ఎలా పిలవాలో ఆలోచించరా. ఆవిడ మందు పార్టీగా? దానికి టీటీతో అనుకున్నాం కదా. వెళ్ళి డైరెక్ట్ గా ఆవిడని అడిగేద్దాం. నాతో ఏదైనా మాట్లాడాలా? అవునండి, మీకు చిన్న పార్టీ ఇద్దామని. ఏం పార్టీ? మీరు ఎలాంటి పార్టీ అంటే ఎలాంటి పార్టీ? నాకు ఒక ఫుల్లా. నా కోసం ఖర్చు పెట్టే డబ్బుని మదర్ తెరెసా సేవా సదనాకి డొనేట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనం ఒక్క పూట ఖర్చు పెట్టే ఆ డబ్బుతో అక్కడ 50 మంది పిల్లలు భోజనం చేస్తారు. ఆ గ్యాప్ మార్చేసుకో. ఇట్స్ ఓకే. ఓకే, రెడీ రెడీ రెడీ. కొంచెం రైట్, కొంచెం రైట్. ఓకే, రెడీ. యా, రెడీ. You're right. పోజ్. రెడీ. వన్ మోర్. రెడీ, రెడీ. పోజ్. హాయ్ శ్రీను, హౌస్ ఇట్ గోయింగ్? హలో సార్, ఫైన్ సార్. దివ్య, ఇవాళ అయిపోతుందా? yes sir. నెక్స్ట్ జ్యువెలరీకి సంబంధించిన ఒక యాడ్ చేయాలి. కాన్సెప్ట్ రెడీగా ఉంది. అందులో ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఒంటి మీద ఏ రకమైన నగలు లేకపోవడం వల్ల ఆ అమ్మాయి అబ్బాయికి నచ్చలేదు. సో లాట్ ఆఫ్ టెన్షన్. అప్పుడు ఈ కంపెనీ నగలు తీసుకొచ్చి అమ్మాయికి వేస్తారు. వెంటనే పెళ్లి కొడుకు పెళ్లి కొప్పుకున్నాడు. హౌ డు యు లైక్ దిస్ ఐడియా? గుడ్ నో? Yeah. హౌ డు యు లైక్ ఇట్ శ్రీను? నాకు నచ్చలేదు సార్. ఓ, క్లయింట్కి నచ్చింది. నువ్వు కొత్త కదా, ఇలాంటి విషయాలు జడ్జ్ చేయలేవు. డోంట్ వేస్ట్ మై టైం. గెట్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ. గాట్ ఇట్? Yes. See you, bye. Hey guys, keep it going. Thank you, sir. ఏంటి శీను అలా ఉన్నావు? ఏం లేదు. ఏమైంది? ఎండి గారు కాన్సెప్ట్ చెప్పారు కదా, అవును. అది నాకు నచ్చలేదు. శ్రీను, డూ యువర్ డ్యూటీ. మనసుకు నచ్చబోతే నేను ఏం పని చేయలేను దివ్య. ఆ కాన్సెప్ట్ ఏంటి? నగలు వేసుకోకపోతే ఆమె నచ్చకపోవటం, వేసుకున్నాక నచ్చటం. చీప్గా లేదు అంటే వాల్యూ నగలకే కానీ అమ్మాయికి లేదనమాట. దివ్య, వెళ్దామా? నాకు ఇంకా పనుంది, నువ్వు వెళ్ళు. ఓకే, నీ పనే దగ్గర వెయిట్ చేస్తాను. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. రోజంతా మాట్లాడింది చాలదా? అయినా ఒక ఆడపిల్ల ఫ్రెండ్లీగా మాట్లాడితే చాలు. మార్నింగ్ వెంటపడి రావడం, సాయంకాలం వెంటపడి వెళ్ళడం. చూడు శ్రీను, అసలు నువ్వు హైదరాబాద్కి ఎందుకు వచ్చావు? నాతో కలిసి తిరగడానికా? దొరికిన దాంతో సంతృప్తి చెందేవాడు భవిష్యత్తులో ఎదగలేడు. ఎండీ చెప్పిన కాన్సెప్ట్ బాలేదన్నావు, సరే. రేపు నువ్వే డైరెక్టర్ అయితే ఆ కాన్సెప్ట్ ఎలా చేస్తావో ఆలోచించు. అంతేగాని నా కోసం టైం వేస్ట్ చేయకు. ఇది బ్లాక్ బుక్, ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ బుక్, ఇది ఇన్స్టిట్యూట్ అడ్రస్. ఈవినింగ్ 7 to 8 క్లాస్. ఆఫీస్ అయిన తర్వాత వెళ్ళొచ్చు, ఓకే? అదిగా దివ్య. చూడు శ్రీను, పైకి రావాలనే తపన ఉంటే సరిపోదు, దానికి తగ్గ కృషి ఉండాలి. కోటి రాగాలు పలికే వీణ కూడా ఉపయోగించకపోతే దుమ్ము పట్టిపోతుంది. టైము అంతే. ఉన్నప్పుడు యూజ్ చేసుకోకపోతే ఆ తర్వాత తిరిగి రమ్మన్నా రాదు. అర్థమైందా? శ్రీను, ఇలా రా. దివ్య, నువ్వు వచ్చావేంటి? నా మాట మీద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావు. నా మాటకి నువ్వు అంత విలువ ఇచ్చినప్పుడు నీకోసం ఈ మాత్రం కేర్ తీసుకోవాలిగా. నాణానికి మరోవైపు ఉన్నట్టే దివ్య జీవితానికి మరోవైపు ఉంది. అదేంటంటే దివ్య ఎందుకు ఆ రోజు తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. సరేనని తనతో పాటు ఇంటికి వెళ్ళాను. రా శ్రీను, రా లోపల రా, కూర్చో. ఇప్పుడు వస్తాను. నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. ఇంత వర్షంలో ఇవన్నీ నిన్ను ఎవరు చేయమన్నారు? ఏంటిది? పెట్టినంత ఇలాగే ఉంచేసావు, ఏమీ తినలేదా? ఇలా అయితే ఇలా నీరస రాదు. పిలుచుకో, రా కూర్చో. దివ్య, లోపల ఎవరున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు?
అమ్మా నిన్ను చూడటానికి శ్రీను అనే ఫ్రెండ్ వస్తాడని చెప్పానే తనే మా అమ్మ. ఏంటమ్మా నమస్కారం చెప్తావా? అమ్మా శ్రీను ఎప్పుడూ నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అడిగేవాడు. ఏంటమ్మా ఆకలిగా ఉందా? భోజనం పెట్టినా? శ్రీనుని భోంచేయమంటావా? చేస్తాడులే. అమ్మ నిన్ను భోంచేసి వెళ్ళమంటుంది. నేను వెళ్ళి శ్రీనుకి భోజనం పెడతాను, నువ్వు పడుకో. రా శ్రీను. ఎప్పుడు నేను ఇంటికి వెళ్తానన్నా తొందరగా వెళ్ళి ఏం చేస్తావని అడిగేవాడివిగా. ఇప్పుడు అర్థమైందా? కూర్చో. నా గురించి ఎప్పుడూ ఇలా ఊహించుండవు కదూ. ఇదే నా జీవిత రహస్యం. దివ్య నేను వెళ్తున్నాను. ఇంత వర్షంలోనా? శ్రీను ఏంటమ్మా శ్రీను వచ్చాడా? హాయ్ దివ్య, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? కడుపు నొప్పిని అబద్ధం చెప్పి ఆఫీస్లో లీవ్ పెట్టింది ఎందుకా? లీవ్ అడిగినప్పుడు కడుపులో నొప్పిగా ఉంది, బయటకు వచ్చాక తగ్గిపోయింది. చూడు శ్రీను, నాకు ఇలాంటివన్నీ నచ్చావు. నన్ను అడగకుండా ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? అసలు నీకు నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు నాకు చేసినవన్నీ అడిగే చేసావా? అందుకే నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఇలా చేశాను. ఇంకో విషయం, ఈ రోజు నుంచి నీకు కావాల్సిన నేనే చూసుకుంటాను. నా మాటకి ఇప్పుడు ఎదురు చెప్పొద్దు, అర్థమైందా? నా బాధ అంతా అమ్మ ఆరోగ్యం గురించే శ్రీను. నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి అమ్మే నన్ను కష్టపడి పెంచింది. ఆ కష్టమే అమ్మని ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చింది. నేను చాలా బాధలు పడ్డాను శ్రీను. అమ్మని నన్ను ఆదరించే వాళ్ళు లేక, అభిమానించే వాళ్ళు లేక, ఒంటరిగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అమ్మ కోసం చాలా చేయాలని ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాను. అందరు తల్లులు తమ పిల్లల చేతికి గోరింటాకు పెట్టడం చూసినప్పుడు, అమ్మ గుడికి వెళ్ళాలని ఆశపడ్డప్పుడు ఆశ కూడా తీర్చలేదు.